అందరికీ నమస్తే మామ. జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే పబ్లిక్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదవాలంటే మనం ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి అండ్ ఈచ్ స్టెప్ దగ్గర మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీలైతే గుర్తుపెట్టుకో, లేదంటే రాసి పెట్టుకో. ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా జర్మనీకి సంబంధించిన వీడియోస్ ఇస్తూనే ఉంటాం. సో ఫస్ట్ పాయింట్, నీ బ్యాచిలర్స్ అయిపోయి ఉంటే, లైక్ ఇప్పుడు అయిపోయిందా, 5 ఏళ్ళ ముందు అయిపోయిందా, 10 ఏళ్ళ ముందు అయిపోయిందా, అవన్నీ ఫరక్ పడదు. నీది అయిపోయింది అంటే నీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. ఓడిపిసి, సిఎంఎం, ట్రాన్స్క్రిప్ట్స్, అన్ని డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉండాలి. ఇవి ఒక 3 సెట్లు జిరాక్స్లు చేపించి పెట్టుకో. నువ్వు బ్లాక్ అండ్ వైట్ చేపించుకున్నా నడిచిపోతుంది. 3 సెట్లు జిరాక్స్లు చేసి పక్కకు పెట్టుకో. ఇక ఒరిజినల్ తీసి లోపల దాపెట్టాయి. ఒరిజినల్ ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంటైర్ ప్రాసెస్లో ఏడు అవసరం పడవు, మనకి అవసరం ఉన్నప్పుడు తీద్దాం. సో ఈ 3 సెట్ల జిరాక్స్ల నుంచి ఒక సెట్ ఫస్ట్ బయటికి తీ. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే ఏపీఎస్ సర్టిఫికేట్కి అప్లై చేయాలి. దీనికి 18,000 అవుతాయి. ఇదేంటిది, మన ఢిల్లీకి నీ డాక్యుమెంట్స్ అన్నింటినీ కొరియర్ చేయాలి, ఆన్లైన్లో ఫామ్ ఫిల్ చేయాలి, ప్లస్ అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసినాక లాస్ట్ స్టెప్లో ఒక 18,000 కట్టమని అడుగుతుంది. సో ఆ 18,000 కట్టి నీ డాక్యుమెంట్స్ ఢిల్లీకి కొరియర్ చేస్తే ఢిల్లీలో వెరిఫికేషన్ చేస్తారు. లైక్ నువ్వు చదువుకున్న చదువులని ఒరిజినలా లేకపోతే దొంగ సర్టిఫికేట్లు పెట్టి వచ్చినవా అనేది వెరిఫై చేస్తారు. ఎట్లా, నీ 10th బోర్డు, ఇంటర్ బోర్డు, నీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్ బోర్డ్స్కి మెయిల్ చేస్తారు, కాల్ చేస్తారు. మనలో మనుషులు పోతేనే తొందరగా రెస్పాన్స్ కాదు. అట్లాంటిది మెయిల్స్కి రెస్పాండ్ అవుతారా, కొంచెం టైం పడుతుంది. ఈ టైంలోపు నువ్వేం చేయాలంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ తీసుకోవాలి. దీనికి 18,000 అప్రాక్స్ అవుతాయి. ఐఎల్సే రాయండి, నేను రికమెండ్ చేస్తున్నాను కదా, ఖచ్చితంగా ఐఎల్సే రాయండి. లేదు నేను ఇంతకుముందు ఆస్ట్రేలియాకి పోవాలనుకున్న పీటీ రాసుకున్నా, నా తన పీటీ ఉంది, యూఎస్ఏ పోవాలనుకున్న డ్యూలింగ్ ఉంది నా తన, ఇవన్నీ కాదు కానీ ఐఎల్స్ నాతో కాదు, టోఫెల్ హోమ్ బేస్ నేను పైసలు ఇచ్చి రాపించుకుంటా, నడవదు ఇవన్నీ. నువ్వు ఐఎల్స్ ఏమంటే ఐఎల్సే రాయాలంతే, అదైతేనే పని అవుతుంది. నీకు లేకపోతే మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది. ఇవి హోమ్ బేస్డ్ టెస్ట్లు అయితే యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడ కూడా నీకు 18,000 అయినాయి. ఇప్పుడు 2 అయినాయి. ఏపీఎస్కి 18,000, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీకి 18,000. ఈ 2 రిజల్ట్స్ వస్తాయి. అంటే నీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రిజల్ట్ వచ్చేలోపు ఆ ఏపీఎస్ కూడా వచ్చేస్తుంది. ఈ 2 డాక్యుమెంట్స్ ప్లస్ నీకు ఇంతకుముందు చదువుకున్న డాక్యుమెంట్స్ అన్ని 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్, ఇవన్నీ ఈ 3 పెట్టి నువ్వు యూనివర్సిటీస్కి అప్లై చేయాలి. ఇప్పుడు ఎట్లా, డాడ్ వెబ్సైట్లో యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేయాలి. అక్కడ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో నువ్వు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నావు, ఏ ఇంటెక్ పోవాలనుకుంటున్నావు, ఎన్ని సెమిస్టర్ చేయాలనుకుంటున్నావు, అన్ని డీటెయిల్స్ దాంట్లో ఫిల్ చేసి నువ్వు సెర్చ్ కొడితే లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ బయటకు వస్తాయి. దాంట్లో నువ్వు దేనికి ఎలిజిబుల్లో చెక్ చేసుకో. లైక్ నీ సిజిపి ఒక 7 or 7.5కి ఎక్కువ ఉంటే బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. తక్కువ ఉంటే ఇంకా ఛాన్సులు పడిపోతాయి, పబ్లిక్ యూనివర్సిటీలో సీట్ రాదు. సో చెక్ చేసుకున్నాక యూనివర్సిటీస్కి యూని అసిస్ట్ అనే వెబ్సైట్ నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. లైక్ ఫస్ట్ అప్లికేషన్కి మాత్రం 7,000 ఉంటుంది, ఇండియన్ రూపీస్లో అప్రాక్స్ చెప్తున్నా, అంటే ఒక 70 యూరోలు అట్లా ఉంటుంది. సో 7,000 ఉంటుంది. సెకండ్ అప్లికేషన్ నుంచి మాత్రం 3,000 ఉంటుంది, అప్రాక్స్ చెప్తున్నా. సో తర్వాత సెకండ్ నుంచి నువ్వు ఎన్ని అప్లికేషన్లన్నా పెట్టుకోవచ్చు. ప్రతి అప్లికేషన్కి 3,000 అవుతుంది. ఫస్ట్ అప్లికేషన్కి మాత్రమే 7,000, తర్వాత మొత్తం 3,000 ఈచ్ అప్లికేషన్కి. సో అప్లికేషన్ పెట్టుకుంటావు. నీకు ఒకవేళ అడ్మిషన్ వచ్చిందనుకో, అడ్మిషన్ లెటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. లైక్ ఈ అడ్మిషన్ని నువ్వు ఇప్పుడు బ్లాక్డ్ అకౌంట్ వేసుకోవాలి. 12 లక్షలు ఏమో చిల్లర వేసుకోవాలి. ఇది నువ్వు పర్సనల్ సేవింగ్స్ అనుకో, లైక్ నువ్వు డైరెక్ట్ బ్లాక్డ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వేసుకోవచ్చు. జర్మనీలో ఒక బ్లాక్డ్ అకౌంట్ ప్రొవైడర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లోకి ఇండియా నుంచి పైసలు వేసుకోవాలి, 12 లక్షలు అప్రాక్స్. సో ఇది నీ బ్లాక్డ్ అకౌంట్ కన్ఫర్మేషన్. అంటే లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం. ఇప్పుడు యూఎస్లో, యూకేలో అడుగుతారు కదా, 60 లక్షలు 70 లక్షలు స్టేట్మెంట్ చూపి నాకు పైసలు వేసి అకౌంట్లో అని. మనం ఏదో వంతను మాట్లాడుకొని ఒక 2-3 నెలలకు వేసుకొని పైసలు చూపిస్తాం. సో ఈడ అట్లా నడవదు అనమాట. ఈడ ఎట్లా అంటే నీ తాను 100 కోట్లు ఉండని నువ్వు కోటీశ్వరుగా, నాకు సంబంధం లేదు. జర్మనీలో బతకాలంటే అప్రాక్స్ ఒక మనిషికి నెలకి ₹1,00,000 ఖర్చు అవుతుంది. సో ఫస్ట్ సంవత్సరానికి 12 లక్షలు. నువ్వు 12 లక్షలు మాకేయి, దాంట్లోకించి నీ 12 లక్షలకించి ప్రతి నెల లక్ష నీకే ఇస్తాం అని మన జర్మనీ అంటది. అవునా, నీకు ఎంతనే అనేది నమ్మదు. సో అది మన లివింగ్ ఎక్స్పెన్సెస్ ప్రూఫ్ అనమాట, బ్లాక్డ్ అకౌంట్ అంటాం ఇది. ఫస్ట్ పాయింట్. దీనికి నీకు 12 లక్షలు. ఒకవేళ నీ ఎడ్యుకేషన్ లోన్ కావాలి అనుకుంటే, లైక్ పర్సనల్ సేవింగ్స్ ఏం లేవు, నేను ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళిపోతా అంటే ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. నీకు ఇందాక అడ్మిషన్ వచ్చింది చూసినావా, అడ్మిషన్ లెటర్ని బ్యాంకు పోయో లేకపోతే ప్రైవేట్ ఫైనాన్షియల్స్ ఆక్సిలోనో అవాన్సో లైక్ వీళ్ళకి ఎవరికైనా ఇచ్చి, నాకు పలానా యూనివర్సిటీలో, పలానా కంట్రీలో, పలానా ఇంటెక్కి, పలానా కోర్సులో అడ్మిషన్ వచ్చింది, దీనికి గాను నాకు ఇన్ని పైసలు కావాలి, నాకు బ్లాక్డ్ అకౌంట్కి అప్రాక్స్ ఇన్ని 12 లక్షలు కావాలి, ప్లస్ నా అదర్ ఎక్స్పెన్సెస్ కింద 3 నుంచి 6 లక్షల వరకు మనం ఎంతనైనా పెట్టుకోవచ్చు. వద్దు అనుకుంటే తీసుకోకపోవచ్చు మనము. ఈ అదర్ ఎక్స్పెన్సెస్ ఎందుకు పెట్టుకోమంటున్నా అంటే, నీ ఫ్లైట్ టికెట్స్కి, షాపింగ్కి, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఫస్ట్ మంత్ బ్లాక్డ్ అకౌంట్ రావు అంత తొందరగా. నువ్వు ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అయ్యి, సిటీ రిజిస్ట్రేషన్స్, ట్యాక్స్ ఐడి, సోషల్ సెక్యూరిటీ నెంబర్, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ బ్యాంకును నువ్వు
మళ్ళీ బ్లాక్డ్ అకౌంట్ ప్రొవైడర్కి కనెక్ట్ చేయాలి. సో ఇదంతా టైం పడే వరకు ఒక నెల రోజులు అవుతుంది అనుకుందాం అందాదా. ఈ నెల రోజులు నీకు బతకనికి పైసలు కావాలిగా, లివింగ్ ఎక్స్పెన్సెస్. నువ్వు ఇక్కడ ఒక అకామిడేషన్ తీసుకోవాలి కదా, దానికి అడ్వాన్స్ కట్టాలి కదా, రెంట్ కట్టాలి కదా. సో వీటన్నిటికీ నువ్వు అదర్ ఎక్స్పెన్సెస్ కింద లోన్ తీసుకో. ఒకవేళ లోన్ లేకపోతే నువ్వు పర్సనల్ సేవింగ్స్లో కింద తెచ్చుకోవాల్సి వస్తుంది ఇంటికాడ నుంచి తప్పదిగా. సో నీకు లోన్ వచ్చేస్తుంది. ఇప్పటివరకు ఏమేమైంది, నువ్వు ఫస్ట్ ఏపీఎస్ సర్టిఫికేట్ అప్లై చేసినావు, ఏపీఎస్ సర్టిఫికేట్ వచ్చింది, ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ అప్లై చేసినావు, దానికి ఒక 18, దీనికి ఒక 18 అయింది, ఈ 2 వచ్చినాయి, యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టినావు, నీకు అడ్మిషన్ వచ్చింది, ఈ అడ్మిషన్ తీసుకొని లోన్ వాళ్ళకి ఇచ్చినావు. లోన్ వాళ్ళు ఏం చేస్తారు, ప్రాసెస్ చేసి ఫండ్స్ ఇస్తారు, లేదంటే నీ పర్సనల్ ఫండ్స్ తీసుకొని బ్లాక్డ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకున్నావు. ఇప్పటివరకు బ్లాక్డ్ అకౌంట్ అయిపోయింది, లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే వీసా అప్లికేషన్కి పోవాలి. లైక్ ఇప్పటివరకు జరిగిన డాక్యుమెంట్స్ అన్నిటినీ ప్లస్ నీ అకాడమిక్ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి నువ్వు వీసా అప్లికేషన్కి పోవాల్సి ఉంటుంది. సో ఈ వీసా అప్లికేషన్లో ఫస్ట్ నువ్వు నీ బ్యాచిలర్స్ వరకు చదువుకున్న అకాడమిక్ డాక్యుమెంట్స్ ప్లస్ నీ పాస్పోర్ట్, ఒక 3 ఫొటోస్, నీ ఒరిజినల్ పాస్పోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది వీళ్ళకి. సో ఇవి తీసుకొని ప్లస్ నీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, ఏపీఎస్ సర్టిఫికేట్, బ్లాక్డ్ అకౌంట్ కన్ఫర్మేషన్. ఒకవేళ యూనివర్సిటీ కాంట్రిబ్యూషన్ అడిగితే లైక్ పబ్లిక్ యూనివర్సిటీస్లో 100, 200 నుంచి లైక్ 2000, 3000 వరకు కూడా కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్స్ అంటారు. మనం ఎగ్జామ్ ఫీజు ఎట్లా అంటాం ఇండియాలో గట్లా. ప్లస్ దీంట్లోనే వీళ్ళు మనకి సెమిస్టర్ టికెట్ ఇస్తారు, అంటే బస్ పాస్ లెక్క అనమాట. సో ఎంటైర్ జర్మనీ మొత్తం ఫ్రీగా తిరగవచ్చు. కొన్ని స్పెసిఫిక్ దాంట్లో మాత్రం ఎక్కలేము మనము, లైక్ ఐస్ ట్రైన్లు అట్లాంటి పెద్ద దాంట్లో ఎక్కలేము, మిగతా అన్నిట్లో ఎక్కచ్చు. సో ఇక్కడ వరకు నీ వీసా అప్లికేషన్ వరకు ఇవన్నీ డాక్యుమెంట్స్ పెట్టేసి వీసాకి డ్రాప్ చేయాలి. మన వీసా ఎట్లా అంటే డ్రాప్ బాక్స్ సిస్టమ్, సేమ్ యూకే లెక్క, లైక్ యూఎస్ఏ లెక్క మనకి ఇంటర్వ్యూ ఉండదు. జస్ట్ పోయినామా, సర్టిఫికేట్లు అక్కడ పడేసినామా, వాళ్ళు పని చేసుకుంటారు, లైక్ చెన్నైకి పంపిస్తారు ఎంబసీకి, అక్కడ నుంచి మనకి పోస్టులు వస్తుంది. ఈ లోపు నువ్వు ఏం చేయాలంటే, ఇప్పటివరకు నాన్ స్టాప్ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు కదా, ఇప్పుడు నీ వీసా వచ్చే లోపు నువ్వు ఏం చేయాలంటే జర్మన్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయాలి ఇండియాలో కూర్చొని. సో ఎట్లా ఒక 2-3 నెలలు టైం పట్టినా కానీ ఈ 2-3 నెలలలో నువ్వు A1, A2 2 కంప్లీట్ చేయొచ్చు. వీడికి వచ్చినాక డైరెక్ట్ B1 స్టార్ట్ చేసుకుందు. ఎగ్జామ్లు రాయకు, జస్ట్ నేర్చిపెట్టుకో సరిపోతుంది. నీకు మాట్లాడడానికి వస్తే చాలు, కొంచెం ఆపర్చునిటీస్ పెరుగుతాయి లాంగ్వేజ్ ఉంటే, ఎందుకంటే ఇక్కడ మొత్తం జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. సో నీ వీసా వస్తుంది. ఇప్పుడు నీకు పాస్పోర్ట్ ఇంటికి పోస్టులు వస్తుంది, అంటే వీసా స్టాంపింగ్ ఉందనుకో, అంటే వీసా నీకు వచ్చేసింది అనుకో. నెక్స్ట్ ఇమీడియట్గా నువ్వు ఏం చేయాలంటే అకామిడేషన్స్ వెతకాలి. ఎమ్మటే ఫ్లైట్ టికెట్ బుక్ చేయొద్దు, అకామిడేషన్స్ వెతుకు. లైక్ ఫేస్బుక్లో గ్రూప్స్ ఉంటాయి, దీంట్లో చూసుకొని నువ్వు అకామిడేషన్స్ వెతికినావు అనుకో, కొన్ని దొరికిపోతాయి. ఒక్కటి గుర్తుపెట్టుకో, జర్మనీలో అకామిడేషన్ నువ్వు ఇండియాలో కూర్చొని వెతుకుతున్నప్పుడు ₹1 కూడా ఎవ్వరికి అడ్వాన్స్ కట్టకు. లైక్ ముందే పైసలు కట్టేకి, ఇండియాలో ఉన్నప్పుడే కొంతమంది కట్టమంటారు, స్కామ్లు అవుతున్నాయి చాలా. పైసలు ఎవ్వరికి కట్టకు, నువ్వు అవసరం లేదు. వీడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పంటే, నేను ఏ రోజైతే ల్యాండ్ అవుతానో డైరెక్ట్ మీ ఇంటి దగ్గరికి వస్తానో అప్పుడే స్పాట్లో నేను అడ్వాన్స్ ప్లస్ ఆ ఫస్ట్ మంత్ రెంట్ కట్టేస్తా, నాకైతే ఇట్లా ఫిక్స్ చేసి పెట్టండి అని చెప్పి ఒప్పుకుంటారు చాలామంది, దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకో. అప్పుడు అంటే అకామిడేషన్ కూడా నువ్వు ఫిక్స్ అయిపోయినావంటే ఆ అకామిడేషన్ ఎప్పటి వరకు ఉందో చూసి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఉందో అప్పటి నుంచి నువ్వు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకో. లైక్ తక్కువలో దొరికిపోతాయి, డిఫరెంట్ ఎయిర్లైన్స్ని చెక్ చేయి. ఫ్లైట్ టికెట్ ఒక 27,000 అవుతుంది అప్రాక్స్, 27,000-30,000 అనుకో మొత్తం మీద. సో అంత లోపే వస్తుంది ఖచ్చితంగా. నేను 27,000కి వచ్చిన, 27,000 పడ్డది నాకు ఫ్లైట్ టికెట్. సో ఇంకా తక్కువ కూడా దొరుకుతాయి, ముందే బుక్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక 2 నెలల ముందు బుక్ చేసుకోవడానికి ట్రై చేయి. సో ఇది ఎంటైర్ జర్నీలో ప్రాసెస్. దీంట్లో నీకు మొత్తం ఎంత ఖర్చు అయిందంటే ఏపీఎస్కి 18,000, ఇంగ్లీష్ ప్రొఫెషన్సీకి 18,000 అండ్ యూనివర్సిటీ అప్లికేషన్స్కి నువ్వు ఎన్ని యూనివర్సిటీస్ పెడుతున్నావు అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చెప్పినా కదా 7,000 ఫస్ట్ అప్లికేషన్, తర్వాత నుంచి 3 అప్లికేషన్లని. నువ్వు ఎన్ని పెడితే అన్ని ఒక అమౌంట్ ఎక్స్ అనే అమౌంట్ నువ్వు యాడ్ చేసి పెట్టుకో దాంట్లో. యూనివర్సిటీ కూడా అయిపోయిన తర్వాత నీ బ్లాక్డ్ అకౌంట్కి ఒక అప్రాక్స్ 12 లక్షలు అవుతాయి. సో అది కూడా రెడీ పెట్టుకో. దీని తర్వాత వీసాకి పోతావు కదా, వీసాకి అప్రాక్స్ ఒక 3-4,000 అవుతుంది. నువ్వు ప్రీమియం లాంచ్ తీసుకుంటే ఒక 7-8,000 కూడా అవుతుంది. ప్రీమియం లాంచ్ తీసుకోకరి, అసలు వద్దు, జస్ట్ నార్మల్ దాంట్లోనే వెళ్ళిపోయి ఒక 3-4 వేలలో అయిపోతుంది అది కూడా. తర్వాత అకామిడేషన్, ఇక అకామిడేషన్ నువ్వు లగ్జరీ విల్లా తీసుకుంటావు, ప్రైవేట్ అకామిడేషన్, షేరింగ్ అనే దాన్ని బట్టి ఉంటుంది, అది కూడా నీ చేతిలోనే. ఫ్లైట్ టికెట్ మాత్రం 25,000-30,000 లోపే వస్తుంది ఖచ్చితంగా. అంతకంటే ఎక్కువ పెట్టారంటే మీరు బుక్ అయిపోయినట్టే. సో సింపుల్, అంతకంటే తక్కువనే చూసి పెట్టుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయరి. మన ఇన్స్టాగ్రామ్లో సండే లైవ్ అవుతుంది కదా, సో దాంట్లో కూడా కలుద్దాం. చలో మరి, రైట్, బాయ్.